నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. మరి ఆయన మన మధ్యకి దిగి వచ్చాడు. నీవు నేను రక్త మాంసాలు ఉన్నాం కనుక ఆయన కూడా రక్త మాంసాలు కలిగి మన కొరకు పరలోకాన్ని మహిమని వదిలిపెట్టి నీ వలే నా వలే తను తాను తగ్గించుకొని మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడిగా నివసించడానికి వచ్చాడు. కేవలం ఆయన నివసించడానికి వచ్చాడా? కానే కాదు. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడు. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే, తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే. అవధులు లేని ఆనందగానాలు.
ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, రంగంపేట వాస్తవ్యులారా, మీ అందరికీ గొప్ప శుభవర్తమానం. మన ప్రాంతాన్ని ప్రేమించి గొప్ప సువార్త గాయకులు, పరిచారకులు, సేవకులు, మిషనరీసు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. కొద్దిసేపు మీ సమయాన్ని కేటాయించి ఈ యొక్క మైకు శబ్దం వినపడుచున్న చోట మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. రక్షణాపురం ప్రాంత వాస్తవ్యులకు యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని ప్రజలారా, దైవ సేవకులు, సువార్త పరిచారకులు, సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. చక్కటి పాటలు, దేవుని మాటలు మీకు ప్రకటిస్తారు కనుక మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని మాటలు విని దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. మా ప్రార్థన ఉంటుంది. తరువాత మన తెలంగాణ అన్న వాళ్ళు ఒక సాంగ్ పాడతారు. తర్వాత మన మధ్యలో హైదరాబాదు ప్రాంతాన్ని సిస్టర్ గారు దేవుని వర్తమానాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీ సమయాన్ని హెచ్చించండి. తప్పక దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రారంభ ప్రార్థనతో ఈ కూడికను మేము ప్రారంభించబోతున్నాం. దేవుని ప్రజలారా, ప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరూ త్వరలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. చాలా సంతోషము. ఊరు పేరే రక్షణాపురము. ఎంతమంది రక్షించబడ్డారో, ఎంతమంది రక్షించబడలేదో మీకే తెలియాలా. ఒకవేళ రక్షించబడకపోతే ఈ యొక్క సువార్త ద్వారాగైనా మీరు రక్షణలోనికి రావాలని మేము ప్రేమపూర్వకంగా మీ గ్రామంలో ఈ స్వార్థ ప్రకటిస్తున్నాం. దయచేసి అందరు తల వంచండి, ప్రార్థించుకొని కూడికను ప్రారంభించుకుందాం. మహాగణుడా, గొప్ప దేవ, సృష్టికర్త, మయస్సు ప్రభువా, నీకే గణనామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన నీ ప్రేమ, అపారమైన నీ కృపను బట్టి వందనాలయ్యా తండ్రి. నీవిచ్చిన తరుణాన్ని బట్టి, నీవిచ్చిన నీ దాసునికి ఇచ్చిన తలాంతులు బట్టి అయ్యా, నిన్నటి దినము నుంచి నాయన ఈ యొక్క స్వార్థ పనిలో మేము నీతో కలిసి ఉండటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. నీ దాసుడి యొక్క స్వార్థను జరిగిస్తుండగా ఎంతమంది ఈ యొక్క రక్షణ స్వార్థను విని మారుమనసు పొందుతారో అయ్యా. కనీసం ఒక్క ఆత్మరక్షణలోనికి వస్తే పరలోకం అంతా సంతోషపడుతుందని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. మా ప్రయాస వ్యర్థం కాకుండా ఇదిగో తండ్రి, ఈ యొక్క స్వార్థ ద్వారాగా అనేక మంది రక్షించబడి నేను ఇతర రాజ్యానికి వారసత్వం పొందుకోవడానికి సహాయం చేయమని నీ దైవదాసులను ఆయా ప్రాంతాల నుంచి మా మధ్యకు తీసుకొచ్చి అయా అనేకమైన మాటలు, సత్యాన్ని ప్రభు మాకు వినిపింపజేస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ రక్షణాపుర గ్రామంలో నాయన ఇప్పుడు ఈ సమయంలో ఈ కూడికను కొనసాగిస్తుండగా నాయన ఇంకా రక్షణ లేని వారికి రక్షణ మారుమనసు దయచేయండి అయా. ఇదిగో తండ్రి, రక్షించబడిన వారు నమ్మకంగా నీ వచ్చే వరకు నాయన బుద్ధి కలిగిన కన్నిక వల్లే నాయన నీ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయమని ప్రార్థించుకుంటూ సమస్తము నాయన నీవే ఈ కూడిక అంతటిలో ఆధిపత్యం వహించి అధ్యక్షుడిగా ఉండి ఘనముగాను నీకు మర్యాదగాను జరిగించి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సాయంకాలపు వేళ మీ అందరికీ శుభాలు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రామ ప్రజలందరికీ పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది. హల్లెలూయా. పేరుకు తగిన ఊరు, ఊరుకు తగిన మనుషులు. హల్లెలూయా. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు, అన్నలు. హల్లెలూయా, హల్లెలూయా. పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క సువార్త, పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త, పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త, పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త. పల్లె పల్లె కదులుతున్నదో ఓ యేసయ్యా, పల్లె పల్లె కదులుతున్నదో ఓ యేసయ్యా, పలపలమని నడుస్తున్నారు. ఓ యేసయ్యా. పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త, పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త, పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త, పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త.
నడిచినాడు గాలిని గర్జించినాడు సముద్రములో నడిచినాడు గాలిని గద్దించినాడు సముద్రములో నడిచినాడు సముద్రములో నడిచినాడు సముద్రములో నడిచినాడు సముద్రములో నడిచినాడు గాలిని గర్జించినాడు సముద్రంలో నడిచినాడు గాలిని గద్దించినాడు దయ్యాలను తరిమినడయ్యో మా యేసయ్య దయ్యాలను తరిమినడయ్యో ఓ యేసయ్య దయతోటి మమ్ము చూడవా ఓ యేసయ్య పల్ల గుడిసె నడుమ చెప్పలక్క శుభవార్త పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త పల్ల గుడిసె నడుమ చెప్పలక్క శుభవార్త పల్లె పల్లె గుడిసె నడుమ చెప్పెనొక్క శుభవార్త ఎవరో యేసు మహారాజుకు వారి ఈ సాయంకాలపు వేళ ఆహా ఒక మంచి వార్త ఏ వార్తను శుభవార్త ఆహా యేసుక్రీస్తు పుట్టిన వార్త ఓహో హల్లెలూయా గదికే వచ్చినావే ఓ గదికే వచ్చినావు ఇడికి మమ్ము గన్న తల్లులారా క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులార క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులారా క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులార క్రీస్తును నమ్మిన బిడ్డలారా మన కొరకు వస్తున్నాడమ్మో మన కొరకు వస్తున్నాడమ్మో మాయమ్మాలారా మన కొరకు మమ్ము గన్న తల్లులారా క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులార క్రీస్తును నమ్మిన బిడ్డలారా మన కొరకు ఓ బిడ్డలారా మన కొరకు వస్తున్నాడమ్మో ఓ తల్లులారా మన కొరకు వస్తున్నాడయ్యో ఓ అన్నలారా మమ్ము గన్న తల్లులారా క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులార క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులారా క్రీస్తును నమ్మిన బిడ్డలారా మమ్ము గన్న తల్లులార క్రీస్తును నమ్మిన బిడ్డలారా మన కొరకు మన కొరకు మన కొరకు వస్తున్నాడమ్మో అన్నలారా సిద్ధపాడి ఉండువాన ముందుగానే ఉండువాలే సిద్ధపడి ఉండు మానే ముందుగానే ఉండు నానే సిద్ధపాడి ఉండువాన మళ్ళా వస్తానని చెప్పే సిద్ధపడి ఉండు మాని మళ్ళా వస్తానని చెప్పే అక్కడ గుర్తులు జరగాడే ఓ అన్నలారా అక్కడ గుర్తులు జరుపుతున్నాడే ఓ తల్లులారా అక్కడ గుర్తులు జరుపుతున్నాడే ఓ అక్కలారా మమ్ము గన్న తల్లులార క్రీస్తును నమ్మిన బిడ్డలారా హల్లెలూయా థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు మీ టీం వారికి హృదయపూర్వకమైన వందనాలండి. ఈ రోజుటి అవకాశము మరి దేవాది దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి మేము ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మా ప్రియ సహోదరుడు మల్లికార్జునరావుని బట్టి కూడా మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, వచ్చిన బృందం అన్నిటిని బట్టి కూడా. హల్లెలూయా. మరి ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. అదేంటంటే మనమందరం కూడా దేవుని వెతుకులాడుతూ ఉన్నాం. దేవుని వెతుకులాడుతూ మరి ప్రభువుని కనుగొన్నారని అనుకుంటున్నాను నేను. మరి ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు మేమందరం కూడా రక్షించబడిన వాళ్ళం అని అంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఈ యొక్క పండుగ జరపడానికి కారణము నక్షత్రము కాదు, ఈ పండుగ జరపడానికి కారణము దేవదూతలు కాదు, ఈ పండుగ జరపడానికి కారణము అక్కడ ఉన్నటువంటి గొల్లలు కాపర్లు కాదు. కానీ ఈ పండుగ జరపడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరనంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనగా ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము మనుషుల మధ్యన శరీరధారి అయి మరి కృపాసక్తి సంపూర్ణంగా నివసించడానికి మరి ఆయన లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు లోకానికి రావాల్సి వచ్చింది ఈ యొక్క దేవుని వాక్యం అనగా మరి నువ్వు నేను నశించిపోతుండగా మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరి మనం నశించిపోతున్నటువంటి మనము దేవుడు లేకుండా మరి దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకులాటలో అక్కడ ఇక్కడ వెతుకుతూ మరి సృష్టిలో మరి ఆ నమ్మకాన్ని ఉంచి సృష్టిలో దేవుడు ఉన్నాడేమో అని వెతుకుతున్నటువంటి మనము, సృష్టి మనకు బోధిస్తున్న దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మనము మరి సృష్టిలో దేవుడు ఉన్నాడని వెతుకుతున్నాం. కానీ సృష్టిని కాదు మనం వెతకాల్సింది, సృష్టిని కాదు మనం పూజించాల్సింది, సృష్టికి కాదు మనం భయపడాల్సింది. మనము పూజించాల్సింది, ఆరాధించాల్సింది సృష్టిని సృష్టించిన సృష్టికర్తను. హల్లెలూయా. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మనము ఆరాధించాలి, వెతకాలి. ఈ సృష్టి అంతా మనకి ఎలుగెత్తి చాటుతుంది ఏంటంటే, ఇదిగో ఇది కేవలం సృష్టమే, దీనిలో మనల్ని రక్షించేటువంటి శక్తి సామర్థ్యములు లేవు. కానీ ఎవరిలో ఆ శక్తి సామర్థ్యం ఉంది అని అంటే, ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునిలో శక్తి సామర్థ్యములు ఉన్నాయి. అందుకనే ఆయన వద్దకి మనం ఎవరో చేరుకోలేము. మనమందరం పాపులమై ఉన్నాం. మరి పాపి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకి చేరుకోలేడు, శక్తివంతమైనటువంటి దేవుని యొద్దకి చేరుకోలేడు. మరి పాపి అయినటువంటి మనిషి దేవుని యొద్దకి చేరాలంటే ఈ పాపం అనేటువంటి అడ్డుగోడ తొలగించబడాలి. ఈ పాపం అనే అడ్డుగోడ మనం చేసే మంచి క్రియలను బట్టి, మనం చేసేటువంటి దాన ధర్మాలను బట్టి, మన యొక్క మంచితనాన్ని బట్టో మనం ఈ పాపాన్ని మనలోంచి తొలగించుకోలేము. ఎందుకంటే ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. ప్రతి మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకనే ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి ఆయన మన మధ్యకి దిగి వచ్చాడు. నీవు నేను రక్త మాంసాల్లో ఉన్నాం కనుక ఆయన కూడా రక్త మాంసాలు కలిగి మన కొరకు పరలోకాన్ని మహిమని వదిలిపెట్టి నీ వలే నా వలే తను తాను తగ్గించుకొని మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడిగా నివసించడానికి వచ్చాడు. కేవలం ఆయన నివసించడానికి వచ్చాడా? కానే కాదు. ఆయన నీ కొరకు నన్ను రక్షించడానికి, మన ప్రాణాలని రక్షించడానికి. ఎక్కడి నుంచి రక్షించడానికి అనంటే, మనం నరకంలోకి వెళ్లకుండా పరలోకంలోకి దాటబడడానికి, నరకం నుంచి తప్పించి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు ఎన్నో బలులు అర్పిస్తుండ్రి. మనం కూడా ఏం చేస్తామంటే క్రిస్మస్ అప్పుడు ఖచ్చితంగా కోడినో ఖచ్చితంగా గొర్రెనో బలి అర్పిస్తాం. ఏమండి, అవునంటారా కాదంటారా? తిన్నారా క్రిస్మస్ అప్పుడు కోడి కూర? అయితే చూడండి, మనం అర్పించాల్సింది బలులు కాదు, కానీ ఆ యొక్క బలి ద్వారా ఆ యొక్క జంతువుల యొక్క పక్షుల యొక్క రక్తము మన పాపదోషంని తొలగించలేదు, కానీ దేవాది దేవుని యొక్క పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమే పాపాన్ని పరిహరించగలదు. అందుకనే మానవ రక్తము పాపంతో ఉన్నది కనుక, మానవ రక్తము మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించలేదు కనుక ఆ దైవమే మన కొరకు దిగి వచ్చాడు. నీ వలే నా వలే రక్త మాంసాలు వచ్చి ఆ రక్త మాంసాలని ఆయన శిలువలో విడిచిపెట్టాడు. ఆయన శిలువలో రక్త మాంసాలను విడిచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకనే నీకు నాకు మరణాన్ని తప్పించిన దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో మరణపు ముళ్ళుని విరిచినటువంటి దేవుడు, విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. అందుకనే ఈ దేవుడిని మనం నమ్మాలి, అందుకనే ఈ దేవుని యందు మనం విశ్వసించాలి, అందుకనే ఈ యేసు యందు నా విశ్వాసం ఉంచి ఈ యేసుని మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరైతే ఈ యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ నామంలో నమ్మకం ఉంచుతారో వారి యొక్క పాపములు క్షమించబడతాయి, వారికి రక్షణ దొరుకుతుంది. ఈ యొక్క రక్షణను బట్టి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. పరలోక రాజ్యంలో రక్త మాంసాలు ప్రవేశించలేవు. పరలోక రాజ్యంలో కేవలం రక్షించబడినటువంటి ఆత్మ మాత్రమే ప్రవేశించగలుగుతుంది. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే, నువ్వు ఈ దేహంలో ఉన్నప్పుడే నువ్వు ఎటు వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు వింటున్నటువంటి సువార్తని నిర్లక్ష్యము చేయక మరి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నీకు ఒక బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేన్ని పడితే దాన్ని మనం దేవుడిగా నమ్మడానికి వీల్లేదు. కానీ ఎవరైతే మనల్ని రక్షించగలరో, ఎవరైతే దానికి కావాల్సిన సరైనటువంటి క్రయధనం చెల్లించారో, వెల చెల్లించారో వారిని మనం విశ్వసించినట్లయితే మనము శ్రేష్టమైనటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోగలం. ఎందుకంటే ఆ దేవాది దేవుడు అన్నాడు, ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ నామంలో ఎందరైతే మరి ఆధారం చేసుకుంటారో వారందరికీ కూడా నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఒకవేళ నువ్వు కానీ ఈ నామాన్ని నిరాకరిస్తే, ఒకవేళ నువ్వు కానీ విన్నా పెడచి పెట్టి ఈ నామం మీద విశ్వాసం ఉంచకుండా నువ్వు నిరాకరించినట్లయితే నువ్వు నరకానికి పాత్రుడు అయిపోతావు. నరకం నీ కొరకు నా కొరకు చేయబడింది కాదు, కానీ సాతానుడు వాడి యొక్క అనుచరుల కొరకు చేయబడింది నరకం. అయితే ఆ నరకంలో పురుగు
చావదు, అగ్ని ఆరదు. మనల్ని నరకా నుంచి తప్పించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు దిగి వచ్చారు. కనుక ఈరోజు వింటున్నటువంటి నీవు నిర్లక్ష్యము చేయొద్దు. నువ్వు ప్రభువుని నమ్మినా ఇంకా తాగుడికి బానిసై ఉన్నావా? ప్రభువుని నమ్మినా ఇంకా గొడవలు కొట్లాటకి బానిసై ఉన్నావా? ఈ లోకపు ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే, లేకపోతే కట్టుకున్న భార్యనే, లేకపోతే కన్న పిల్లల్నే నువ్వు హింసించి దూషించే వారిని దూరం పరిచేటువంటి వాడిగా ఉంటున్నావా? కనుక జాగ్రత్త, మీరు జాగ్రత్త పడండి, మేలుకొనండి. ఎందుకంటే పండుగలు ఆచరించినట్టుగా కాదు. ఈరోజు ఉంటాము, రేపు మనం ఉండం. కనుక మట్టి పోవాల్సిందే, ఈ దేహం పోవాల్సిందే, ఈ ప్రాణం ఈ దేహాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ఈ దేహంలో ఈ ప్రాణం ఉందో అంతలోపే నువ్వు ప్రభుని నమ్ముకొని నీతిగా నువ్వు కానీ జీవించినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచి జీవించినట్లయితే నువ్వు పరలోక రాజ్యాల్లోకి ప్రవేశించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక తప్పగా మీరు దీన్ని పెడచివి పెట్టద్దండి. మీ ఊరికి వచ్చి వినిపించబడుతున్నటువంటి సువార్త మీరు రక్షించబడి ఉండొచ్చు, కానీ మీ యొక్క రక్షణ జీవితం ఎలాగుంది? సత్యముతోనో యథార్థతోనో ఉందా? ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నారా? లేకపోతే పొద్దునైతే చర్చ్లో, సాయంకాలం అయినప్పటికీ మందు షాపులో కనిపిస్తున్నారా? పొద్దునైతే చర్చ్లో, ఇంటికి వస్తున్నట్టే అత్త కోడలు గొడవలు పడుతున్నారా? మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన వాక్యానుసారంగా జీవించకపోతే ఈరోజు మీరు పశ్చాత్తాపడండి. దేవుడు మీ ప్రతి బంధకాన్ని తెంచివేయ సామర్థ్యము కలిగినటువంటి వాడు ఆయన. మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎటువంటి పాపంలో ఉన్నా మిమ్మల్ని విడిపించగల శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. కనుక మీరు ఈరోజు ఆయన నామంలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి విధమైనటువంటి ఆ యొక్క పాపపు కట్లలోంచి తెంపబడి మరి విడుదల పొందుకొని మీరు దేవుని యందు స్థిరంగా నిలబడగలిగేటువంటి శక్తి, కృప ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కనుక దీన్ని నిర్లక్ష్యము చేయొద్దండి దయచేసి. అలాగనే మరి ఈరోజు మరి మీ ఊరికి వచ్చి మీకు ఒక సువార్త ప్రకటించబడుతుండగా మరి మీరందరూ కూడా మరి మీ యొక్క జీవితాన్ని నూతనంగా దేవునికి సమర్పణ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ యొక్క మాటలు చాలిస్తున్నాం. థ్యాంక్ యూ అక్క గారు. చాలా మంచి వర్తమానాన్ని ఈరోజు మాకు ప్రాంత ప్రజలకు వినిపింపజేసినందుకు వందనాలు. అలాగే తలలు వంచండి. ఈ ప్రాంత ప్రజల కోసం చెప్పబడిన వాక్యం కోసం, సువార్త కోసం మన మధ్యలో ఉన్న మోసే పాస్టర్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో చెప్పబడిన మాటలను ఒకసారి ధ్యానం చేసుకొని చివరి ప్రార్థన అయ్యగారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి ఎక్కిద్దాం. కళ్ళు మూసుకుందాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే కళ్ళు మూసుకోండి. తలలు వంచుదాం. ప్రార్థనలోకి భరించడం. మహోన్నతుడా, సజీవుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. నీ తోటలో జతపనివారమైనటువంటి మమ్ములను ప్రభా ఈ రక్షణపురం ప్రాంతానికి నడిపించి నాయన పాటల యందు నీ వాక్యోపదేశము చేతనైనా నీ దాసురాన్ని ఎన్నిక చేసుకొని నేను పలికిన ప్రతి వాక్కును ప్రభా వింటున్నటువంటి ప్రతి నైనా హృదయంలో నైనా మీరే తట్టుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. ఈ ఊరికి నైనా ఈ గ్రామానికి రక్షణపురం ఏ విధంగా నామకరణ చేశారో అటు విధంగా వారి హృదయాల్లో నైనా మీరు రక్షణ సునాదానమును ప్రభా మీరే వినిపించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాము. తండ్రికి వందనాలు నాయన. గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలనేమి పెద్దలనేమి నైనా గ్రామంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మహిమైశ్వరం చెప్పిన వాడుకోమని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఇంకా ఎవరికైనా బైబిల్స్ లేకపోతే, కరపత్రాలు లేకపోతే మీకోసం బైబిల్ తీసుకుని వచ్చాము. సత్యాన్ని తెలుసుకోండి, ఆధ్యాత్మికంగా బలపరచబడండి, దేవుని కోసం పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. సమయంలో మన మధ్యలో ఉన్న మిషనరీ పాస్టర్ అయ్య గారు అమ్మగారి కోసం ప్రార్థన చేయబోతున్నారు.